హాయ్ అండి అందరికీ. మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. ఎందుకంటే నేను ఉదయం లెగవగానే విపరీతంగా తలనొప్పి వచ్చేస్తుందండి. అందుకే వెళ్తున్నాము. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎందుకయిందో తెలుసా? కుక్క రోడ్డు మీద మధ్యలోకొచ్చి నుంచొని అటెల్టలా ఇటెల్టలా. ముందున్న వాళ్ళు ఛాయ్ ఛాయ్ అని తరివితే గాని పక్కకెళ్ళలా. ఆ కుక్క కడుపుతో ఉండి పాపం కదలలేక అలా మెల్లగా వెళ్తుంది అని అక్కడ జనం అనుకుంటున్నారు. నొప్పులు వస్తున్నాయి అని కూడా ఆడవాళ్ళు అనుకుంటున్నారు. చూసారా, ఒక్క నిమిషంలో రోడ్డు మొత్తం క్లీన్ అయిపోయింది. కుక్కల్ని మీరు గమనించారో లేదో, కుక్కలు కానీ కుక్క పిల్లలు కానీ ఎక్కువగా రోడ్ల మీదే పడుకుంటాయి. నైట్ చూడండి, నైట్ అయితే వాహనాలు తొక్కుకుంటా కూడా వెళ్ళిపోతాయి కుక్క పిల్లల్ని అయితే. కుక్కలు చల్లదనానికి ఇష్టపడవు, వేడిగా ఉంటేనే ఇష్టపడతాయి. అందుకే రోడ్ల మీద పడుకుంటాయి. వాహనాలు తిరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఆ రాపిడికి వేడిగా ఉంటుందని రోడ్ల మీద పడుకుంటాయి. పల్లెటూరులో అయితే నైటు కట్టెలు పొయ్యి ఉంటుంది కదా, అది చల్లారిపోయి ఉంటుంది, అక్కడ పడుకుంటాయి కదా. నేనొకటి చెప్పనా? ఈ రోజుల్లో మగపిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా బెడ్డింగ్స్ కాస్తున్నారంట. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అదే చెప్పుకుంటున్నారు. ఇదిగోండి, ఈమె కొడుకు బెడ్డింగ్స్ కాసి అప్పులు చేసేసాడంట చాలా. ఇల్లు కూడా అమ్మేసుకొని ఎక్కడో ఊరి చివర ఒక రేకులిల్లు తీసుకొని అక్కడుంటూ వాళ్ళమ్మ ఇస్త్రీ చేసుకుంటే ఈ అబ్బాయి ఇంటింటికి తిరిగి ఇచ్చొస్తున్నాడంట. ఎంత అప్పు చేశారు, లక్షల లక్షలు అప్పు చేశాడంట. అందుకే మనలా మధ్యతరగతి వాళ్ళ పిల్లలు చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవాలని నాకు అలాగ అనిపించింది. మగపిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి అని నా మనసుకు తోచింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. చూసారా, గూడ్సు అది లోపలేముంటాయో తెలుసా? బొగ్గు, అదేనండి రాకాసి బొగ్గు అంటారే అవి. కొన్ని ఐటమ్స్ అదేనండి మందులకేసే యూరియా అలాంటివి ఉంటాయి. ఇంకా అది పరదాలు కప్పారు, వాటికి పరదాలు లేకుండా ఉంటాయి చూసారా, అంత ఇనుముతో. అవైతే కొబ్బరి చిప్పలేంది, పంచదార ఏంది, మళ్ళీ ఆయిల్ డబ్బాలేంది, ఎంత సప్లై చేస్తారనుకున్నారు ఆ గూడ్సుల్లో. ఎక్కడికి పోవాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. గోధుమలేంది, బియ్యం అన్నీ సప్లై. అందుకే దాన్ని గూడ్స్ అంటారు. మనుషులు ఎక్కేది ట్రైను, ఇదైతేనేమి మనుషులకి ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ దాంట్లో వెళ్తూ ఉంటాయి. ఓకేనా? వీళ్ళని చూసారా అండి? ఆయన బేల్దార్ మేస్త్రి. అయితే వాళ్ళిద్దరూ అసలు మా ఇల్లు పైన కడుతుంది వాళ్ళే. మా సారుకు ఫోన్ చేసి, అయ్యా, అన్నలు ఆడపిల్లలకి చీరలు పెట్టుకుంటున్నారు, నాకైతే ఆడపిల్లలు లేరు, చెల్లెళ్ళు, నేను అమ్మాయికి చీర పెట్టాలనుకుంటున్నాను, ఏమనుకోకుండా వచ్చి పెడతామయ్యా అని ఎంతో బతిలాడారు. సరేనని ఒప్పుకుంటే వచ్చి చీర పెట్టారు. వాళ్ళల్లో ఉన్న ప్రేమ నాకైతే ఆశ్చర్యం వేసింది. ఉన్న వాళ్ళల్లో ఉండవండి ఇట్లాంటి ప్రేమలు. చూడండి ఎంత. అదిగో ఆ పాప మనవరాలు, ఇద్దరు బేల్దార్ పనులు. ఆమె అది కళ్యాణ మంటపంలో ఊడ్చిద్దంట. ఆమె వచ్చి నాకు చీర పెడుతుంటే నేను ఆశ్చర్యం వేసింది అనుకోండి. అందుకని నేను పలావు చికెను చేసి 1,000 రూపాయలు చేతిలో పెట్టి పంపించాను. అదిగోండి, చూసారా, నాకైతే కళ్ళం నీళ్ళు తిరిగినాయి. ఇంత మంచోళ్ళు కూడా ఉంటారా? వీళ్ళని దగ్గరకు తీయరు చాలామంది ఉన్నవాళ్ళు.
వీళ్ళు పనోళ్ళలాగే ఉంచాలనుకుంటారు. కానీ నా మనసు కానీ మా ఆయన కానీ మేము అలా కాదు. చూడండి, ఆయన చూసారా, చీర విప్పదీసి చూపి చూపి అని నా మీదేస్తున్నారు. చాలా బాగుంది చీర. నేనైతే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా చాలా బాగుంది అన్నయ్య అని చెప్పి, అంటే అమ్మ ఆడపిల్లలు లేరు, ఇలా పెట్టుకుంటేనంట మంచి జరిగిద్దని అలా పెట్టుకుంటున్నానమ్మా అని చెప్పి సరేనని చెప్పి ఫ్రూట్స్, మామిడి పళ్ళు అవి కూడా తీసుకొచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇక మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఇంటికి బయలుదేరాను. చూడండి, కొండ క్వారీ అంటారు. గుంటలు, పెద్ద పెద్ద గుంటలు కొండ పక్కనే తవ్వినట్టు. చూడండి, ఇక్కడ ఒకసారి ఆటోని లారీ గుద్దింది. అంతే, వెళ్ళి క్వారీలో పడింది ఆటో. స్పాట్లో నలుగురు, ఇదిగోండి ఈ క్వారీయే, ఇంకేంది, చనిపోయారు. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లారీ వాళ్ళు ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తారంటే అంత ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. కొంతమంది ఉంటారులేండి మంచివాళ్ళు, ఇంకా చాలా ఇప్పుడు కాదులేండి, మా చెల్లి వాళ్ళు వచ్చిన కొత్తల్లోనండి. ఇప్పుడైతే కొండ చుట్టూ ఇళ్ళే. చాలా చాలా బాగుంటుంది, చూపించేస్తాను చూడండి. ఇదిగోండి కొండ, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. ఇదిగోండి కొండ చుట్టూ ఇళ్ళే. ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు, ఎంత స్ట్రాంగుగా వేసుకున్నారో. పక్కనే పొలాలు, మొత్తం అంతా మిరప తోటలు, పత్తి తోటలే. చూసారుగా, కొద్దూరే ఎంత బాగుంటుందో. చాలా చాలా బాగుంది, చూసేయండి. అదిగోండి అక్కడే ఆ పరదాలు ఉన్నాయి చూసారా, కింద ఎల్లో కలర్. అప్పుడు గోతాలు ఎంత ఏంటో మరి, అవి పత్తి గోతాలు, మిరపతో ఎండబెట్టడం అంతా అక్కడే కల్లాలు అయిపోయాయి. అది రోడ్డు, పెద్ద రోడ్డు. చూసారా, ఊరు మాత్రం సూపర్గా ఉంటుంది. మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర చాలా చాలా బాగుంటుంది. అందుకే అప్పుడప్పుడు నేను రీల్స్ చేసి పంపిస్తూనే ఉంటాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైకులు అయితే అస్సలు కొట్టట్లేదండి. 10, 11 తప్పితే నా సబ్స్క్రైబర్లు 5,000 పైన ఉన్నారు. కనీసం లైక్ అన్నా కొట్టట్లా. ప్లీజ్ అండి, లైకులు కొట్టండి. మాకేం రాదండి, ఇంకొకరికి పోతుంది నా వీడియో, అంతే. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాము. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అవి వాటికి కొంచెం వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుద్ది అనమాట, అంతే. వెళ్తూ ఉంటాయి కొన్ని. బాయ్ అండి.